వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక ముత్తెంశెట్టిపాలెంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దారా రామకృష్ణ, అశోక్, సాయికృష్ణ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్థిక, సామాజిక, రాజకీయం సమానత్వం కోసం బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలను అందించిన గొప్ప నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి ఈరోజు ఆయన్ని స్మరించుకొని ఆయనకి దండేసి నివాళులు అర్పించుకోవడం అనేది మనకి భారతదేశంలో ఉన్నటువంటి నిమ్న వర్గాలకే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చాలా ఆయన్ని స్మరించుకోవడం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే భారతదేశపు నిర్మాణంలో కానీ, భారతదేశపు వ్యవస్థలో కానీ, సాంఘిక సమాజంలో కానీ సమానత్వంలో తీసుకురావడంలో ఆయన చేసిన కృషి అసలు వినరానిది. ఎందుకంటే ఆయన నిమ్న వర్గాల కోసం పోరాడి నిమ్న జాతులు ఆ రోజు ఆర్థికంగా అణగదొక్కబడినటువంటి జాతులని వాళ్ళని వాళ్ళ సమానత్వాన్ని తీసుకురావడం కోసం దేశంలో ఉన్నటువంటి అంతర్గత శక్తులతోటి పోరాడి వాళ్ళందరికీ ఒక స్వేచ్ఛా స్వాతంత్రం ఉండాలని చెప్పని, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఆర్థిక సమానత్వం రావాలని చెప్పని, రాజకీయ సమానత్వం రావాలని, సోషల్ జస్టిస్ అని చెప్పని రాజ్యాంగంలో కొన్ని చట్టాలని పొందుపరిచి ఆ చట్టాల ద్వారా కొన్ని జాతులకి, నిమ్న జాతులకి, అలాగే నిమ్న వర్గాలకి, అలాగే బడుగు వర్గాలందరికీ కూడా అభ్యున్నతి కోసం వాళ్ళకి విద్యలో కానీ, వైద్యంలో కానీ, ఆరోగ్యంలో కానీ, ఏ విధమైనా సరే రంగంలో అయినా సరే, వాళ్ళకి రాజకీయ రంగంలో కానీ సమానత్వాన్ని తీసుకురావడం కోసం ఆయన చేసినటువంటి సేవలు అనేవి చాలా అమోఘమైనవి. బాబాసాహెబ్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14వ తారీఖున జన్మించారు. వాడు చిన్నతనం నుంచి కూడా తల్లిదండ్రుల యొక్క ఆదర్శాలు తీసుకుని అష్టకష్టాలు పడి కూడా చదువు అనేటువంటిది దృష్టిని ఏకీకరించి చిన్నతనం నుంచి అభ్యుదయ భావాలు కలిగి ఉన్నత చదువుకుని అన్ని రకాలు కూడా తన యొక్క శక్తి సామర్థ్యాలను సంపాదించుకొని భారత రాజ్యాంగాన్ని మొట్టమొదటి రాసినటువంటి భారత నిర్మాతగా బిరుదు పొందినటువంటి ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన అవిశ్రాంతము బడుగు బలహీన వర్గాలు కూడా అందరికి కూడా సమైక్యమైనటువంటి న్యాయసమ్మతమైనటువంటి హక్కులు పొందాలనేటువంటి భావంతో ఆయన తెనాలి కోర్టు ప్రాంగణంలో తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది పిపిఆర్వి సాగర్ విచ్చేశారు. న్యాయవాదులు, గుమస్తాలు, మహిళా న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతదేశానికి ఎంతో వన్నె తెచ్చి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం ద్వారా వాళ్ళ కలలని సాకారం చేసినటువంటి వ్యక్తి మహోన్నతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. అటువంటి వ్యక్తి భారతదేశానికి కోహినూర్ వజ్రం లాంటివాడని ఆయన కీర్తిని కొనియాడారు. తెనాలి బార్ అసోసియేషన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత 68వ వర్ధంతిని జరుపుకోవటం చాలా ఆనందదాయకం. ఆయన ఆలోచన విధానాన్ని అమలు చేసే దిశగా మనందరం కూడా న్యాయవాదులుగా మరి ముఖ్యంగా ఆయన ఆలోచన విధానాన్ని మనం ఫాలో కావాలి. ఆయన భారతదేశానికి రాజ్యాంగం సమర్పించిన తర్వాత మొట్టమొదటి లా మినిస్టర్గా రాజ్యాంగం ఏర్పడిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి లా మినిస్టర్గా పనిచేయడం జరిగింది. చాలామంది భారతదేశంలో మహోన్నతమైనటువంటి వ్యక్తుల్ని, వారి యొక్క కులాలని గురించి ప్రస్తావించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఒక కులానికి, ఒక మతానికి సంబంధించినది కాదు. భారతదేశంలో, ప్రపంచంలో కులం అనేటువంటి పదాన్ని నిర్మూలించాలనేటువంటి నినాదం తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాసు గౌరీశంకర్, సీనియర్ న్యాయవాదులు ఇందుపల్లి రాజారాం, విజయ్ కుమార్, గుంటి సురేష్ కుమార్, అబ్రహాం లింకన్, సాయి, శ్రీనివాస్, పుణ్యవతి, జయప్రకాష్, కిషోర్ కొండయ్య, కామినేని శ్రీనివాస్ మరియు గుమస్తాల అసోసియేషన్ అధ్యక్షులు సాగర్ మరియు మెంబర్లు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు, ఆయన ఆలోచన విధానాన్ని భారతదేశంలో యువతంతా కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి చదువుకునే రోజుల్లో వారు ఎంత శ్రద్ధగా ఎన్ని అవకతవకలు ఇబ్బందులకు గురి అయి ప్రపంచ మేధావి స్థాయికి ఎదిగారో ఒక లెసన్ ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు వరకు బ్రదర్ నగర్ గారు చెప్పినట్టు సామాజిక ఆర్థిక విషయాల్లో భారతదేశానికి భారత యొక్క సమాజానికి ఎటువంటి రాజ్యాంగం కావాలనేది ఒక 70-100 సంవత్సరాల క్రితమే వారు మరి ఆలోచించి భారతదేశ స్థితిగతులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రచించారు. మరి ఈనాడు అనేక తీర్పులు కూడా ఆ రాజ్యాంగం పై ఆధారపడి సామాజిక శాంతి భద్రతలకు కూడా తోడవుతుందనే విషయాన్ని కూడా అందరూ గమనించాలి. దాదాపుగా 68 సంవత్సరాలైనా కూడా ఒక వ్యక్తిని మరి భారత గడ్డ కూడా ఎక్కడా కూడా మర్చిపోకుండా ఆయనకి దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన భారతదేశానికి చేసినటువంటి మహోన్నతమైనటువంటి సేవ, ఆయన ప్రపంచ మేధావిగా భారత రత్నగా ఆయనకి అనేక డిగ్రీలు మరి ఆయన మరి పొంది ఉన్నారు. తద్వారా ప్రపంచంలోని అత్యుత్తమైనటువంటి ప్రజాస్వామ్య దేశాల్లో భారతదేశాన్ని ముందు వరుసలో నిలబెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చదువుకునే రోజు నుంచి కూడా ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి అసమానతలు, వర్గ వర్ణ విభేదాలు, సమాజంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గాన్ని రూపుమాపాలంటే ఏం చేయాలనే దాని మీద ఆయన ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక అధ్యయనాలు చేసి మరి భారతదేశంలో ఆ రోజున ఒక పక్క స్వతంత్ర సంగ్రామం ఉవ్వెత్తున జరుగుతూ ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ అసమానతల మీద ఆయన ఎలుగెత్తి పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాలలో శుక్రవారం సాయంత్రం విద్యార్థులకు క్రీడల పోటీలు ప్రారంభించారు. మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ పర్యవేక్షణలో 4 రోజుల పాటు కొనసాగే క్రీడా పోటీలలో భాగంగా మొదటి రోజు బాలురకు వాలీబాల్, బాలికలకు సెలెక్ట్ ద కోచ్ క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీకాంత్ మాట్లాడుతూ చదువు మార్కులతో పాటు మానసిక ఉల్లాసం కోసం కళాశాలల్లో కూడా క్రీడలు నిర్వహించి విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రతి ఏడాది క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడల వల్ల ప్రతి ఒక్కరిలో ఉల్లాసం, ఉత్సాహం, ఆరోగ్యం, పట్టుదల సిద్ధిస్తాయి. బాల్యం నుండే పిల్లలకు క్రీడల పట్ల అవగాహన కల్పించి వారికి ఇష్టమైన క్రీడలో నిర్ణీత ప్రణాళిక ప్రకారం శిక్షణ ఇస్తే సత్ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. 4 రోజుల పాటు బాలురకు రన్నింగ్, ఖోఖో, షాట్ పుట్, వాలీబాల్ పోటీలు, బాలికలకు ఖోఖో, మ్యూజికల్ చైర్, రన్నింగ్, సెలెక్ట్ ద కోచ్ ఇత్యాది క్రీడలు నిర్వహిస్తున్నట్లు మురళీకాంత్ తెలిపారు. నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శేషగిరిరావు, వైస్ ప్రిన్సిపల్ శంకర్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమంలో బాలబాలికలు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈరోజు మన నెహ్రూ నికేతన్ జూనియర్ కాలేజీలో స్పోర్ట్స్ మీట్ ఇనాగ్రేషన్ జరుగుతుందండి. సో వీ ఆల్ నో దట్ నెహ్రూ నికేతన్ ఈజ్ ఆల్వేస్ అట్ ద ఫోర్ ఫ్రంట్ ఫర్ ద మల్టీఫెసెట్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో స్టూడెంట్స్కి ఒక మార్క్స్, ఎడ్యుకేషన్ అని కాకుండా వాళ్ళకి అన్ని రకాల యాక్టివిటీస్ ఉండాలి అనే ఆలోచించే విద్యా సంస్థ ఏది అంటే మన నెహ్రూ నికేతన్. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఈరోజు మన నెహ్రూ నికేతన్ జూనియర్ కాలేజ్ వాళ్ళకి వీ హ్యావ్ స్టార్టెడ్ ద స్పోర్ట్స్. ఇది ఒక 4 days ఈవెంట్గా జరుగుతుంది. ఇందులో కబడ్డీ, ఖోఖో, రన్నింగ్ రేస్ అండ్ షార్ట్ పుట్, ఇలా డిఫరెంట్ ఈవెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్కి కూడా జరుగుద్ది. స్పోర్ట్స్ అనేది ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది కాకుండా వన్స్ దే హ్యావ్ దట్ పర్టికులర్ ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళు మెంటల్గాను చాలా గ్రో అవుతారు, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది, టీమ్ వర్క్ డెవలప్ అవుతుంది. అలాగే లైఫ్ అనేది కూడా ఇట్స్ ఎ గేమ్. అందులో అప్స్ అండ్ డౌన్స్, విన్ అండ్ లూజ్ అనేవి ఉంటాయి కాబట్టి సో అది కూడా వాళ్ళకి ఈ ఏజ్లో అలవాటు చేయాలనేది ఇక్కడ స్పోర్ట్స్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇందులో స్టూడెంట్స్ అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. నూతన టెక్నాలజీ కారణంగా ప్రపంచం ముందుకు పోతుందని, దానికి అనుగుణంగా సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయని తెనాలి రూరల్ సిఐ శ్రీనివాసరావు అన్నారు. మండల పరిధిలోని బొమ్మవానిపాలెంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు వారధి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలకు, రైతులకు సైబర్ నేరాలతో పాటు వివిధ నేరాల గురించి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ వివిధ రకాలుగా నమ్మబలికి మోసం చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని, వారి బారిన పడవద్దన్నారు. నేరస్తులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నగదు దోపిడీకి పాల్పడుతున్నారన్నారు.
అపరిచిత వ్యక్తులకు బ్యాంకు వివరాలు, ఆధార్ వివరాలను తెలియజేయవద్దని, ఓటీపీలు చెప్పవద్దన్నారు. బ్యాంకుల్లో నగదు పోయినట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రజలకు పోలీసులు ఎప్పుడు అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ కోటేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రజలు ఎలా ఈ ఆన్లైన్ మోసాల వల్ల ఎలా బలవుతున్నారనేది వీడియోల రూపంలో చూపిస్తే అందరూ అవేర్నెస్ పొందుతారని ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము. బ్యాంకుల నుంచి కాల్ చేస్తున్నామని చెప్పినా, లేదంటే పోలీసులు అని ఫోన్ చేసినా, మీరు ముందర లోకల్ పోలీస్ స్టేషన్కి కానీ సైబర్ క్రైమ్కి కానీ కంప్లైంట్ చేస్తే ఎటువంటి నష్టం జరగకుండా ఉండిద్ది. కొంతమంది మేము సిబిఐ ఆఫీసర్ని మాట్లాడుతున్నాము, నార్కోటిక్ డ్రగ్స్ నుంచి మాట్లాడుతున్నాము అని ఫోన్లు చేసి మీ ఆధార్ కార్డు నెంబరు, మీ ఫోన్ నెంబరు ఈ మనీ లాండరింగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది అని వాళ్ళ ఫొటోస్ పెడతారు. వాట్సాప్లో మీకు మెసేజ్లు పెట్టేసి మీరు కనుక మీ మీద ఎఫ్ఐఆర్ అయింది ముంబైలో అనేసి రావాలి, లేదంటే మనీ సెండ్ చేస్తే మీ మీద ఎటువంటి కేసులు లేకుండా చేస్తామనేసి రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. దీనికి ఉదాహరణగా 2 విషయాలు నా దృష్టికి వచ్చినాయి. ఒక అతనికి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అతనికి ఫోన్ చేసి వెంటనే ఫోన్ చేసి ఇబ్బంది పెడతా ఉంటే అతను వీడియో కాల్లో ఉంచి 8 lakhs డైరెక్ట్గా చెక్కు ట్రాన్స్ఫర్ చేసి వచ్చాడు. అతను అంత భయపడతా ఉంటారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ మీద ఎక్కడైనా ఎఫ్ఐఆర్ అయినా లోకల్గా పోలీసులు వస్తారు, లేదంటే లోకల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్ఫార్మ్ చేస్తారు. మీరు ఏదైనా పార్సిల్ పంపిస్తారు కుర్రాడికి, దాంట్లో వీళ్ళు ఏం చేస్తారు, మీ నెంబర్ ఆడమని తెలుసుకుంటారు, అంటే రకరకాల అయితే నెంబర్ తెలుసుకుంటారు. దాంట్లో ఏం చేస్తారంటే మీరు పంపించిన దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, కేసు కట్టాము, ఆ కేసు మేము బయటపడాలంటే 2 లక్షల మీరు డబ్బులు కడతారా లేదా అని మీకు ఆలోచించుకునే టైం కానీ, బయటకు పోయి ఇంకొకరితో మాట్లాడే టైం కానీ వాళ్ళు ఇచ్చే అవకాశం కూడా ఉండదు దాదాపు. ఎందుకంటే ఆ విధంగా మిమ్మల్ని టెంప్ట్ చేస్తారు, భయపెడతారు. మీరు భయపడే పని అయితే లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏమవుతుంది, మీరు బాంబే వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, ఢిల్లీ పోయినా, ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని తీసుకెళ్ళాలి లోకల్స్ రావాల్సిందే, మీ బొమ్మపల్లి రావాల్సిందే కదా. మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడ రావాలా, బొమ్మపల్లి రావాలా, వస్తే ఎవరు చెప్పారు, వాళ్ళు లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాల్సిందే. ఏంటంటే మీ యొక్క భయాన్ని వాళ్ళు లాభంగా మార్చుకుంటారు అంతే. ఒక భయంలో పెట్టి మీ చేత డబ్బులు ఎక్స్ప్లాయిట్ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా భయపడే పని లేదు. ఇట్లా శబ్దం జరిగినప్పుడు అది నిర్మాణం చెప్పండి, మీరు వస్తే 2 సార్లు ఇబ్బంది ఏముంది, నేనే పంపించాలని మీకు తెలుసు, మీరేం పంపించారు మీకు ఐడియా ఉంది. దాంట్లో ఏం పంపిస్తాము, చెట్టీలు పంపిస్తారు, లేకపోతే తిరుమల పంపిస్తారు, అంతకని ఏం కాదు కదా పంపించేది. దాంట్లో డ్రగ్స్ ఏముంటానికి అవకాశం లేదు. ఒకటి మనం చెప్పగలగాలి దాంట్లో, అంటే ముందు వాడు చేసేది మనం గ్రహించుకొని చెప్పగలిగితే మనకి అది ఎవరు కట్ అయిపోయింది అంతో. వాడు మన రివర్స్ వెళ్ళామనుకోండి మళ్ళీ ఇంకోసారి చేయను కూడా చేయడు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. సమస్యల సత్వర పరిష్కారానికి గ్రామ రెవెన్యూ సదస్సులు దోహదం, తహసీల్దార్ గోపాలకృష్ణ. పట్టణంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. న్యాయవాదులకు ఆమోదయోగ్యంగా లేని చట్టాలను రద్దు చేయాలని కోరుతూ విధులను బహిష్కరించి నిరసన తెలిపిన తెనాలి బార్ అసోసియేషన్.